ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో ఘనంగా అహింసాయుత మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ. ఖమ్మం జిల్లా వెంకటాపురం గ్రామంలో అద్భుతంగా సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. వనపర్తి జిల్లా పాతకోట శివాలయంలో పిరమిడ్ నిర్మాణం కోసం 41 రోజుల అఖండ ధ్యానం. ప్రకాశం జిల్లా గుడ్లూరులో అద్భుతంగా యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం. వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో 7వ వారం మౌన ధ్యాన కార్యక్రమం. తిరుపతిలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. తపోశక్తులైన శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు గురించి చక్కగా వివరించారు. వివిధ ఉపమానాల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ విద్యా క్లాస్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే బ్రిటమ్మాట విద్యా క్లాస్తో ధన్యవాదాలు అర్పించుకున్నాం. ఆనంద సామ్రాజ్య పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా సంఘంలో మండల కేంద్రంలో అహింసాయుత మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని సంఘం గ్రామం వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను చేతబూని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధ్యాన విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, విశేష సంఖ్యలో ప్రజలు, ధ్యానులు పాల్గొన్నారు. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, అహింస, 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 జీవించు, జీవించు. ధ్యానం అంటే ఏ జీవిని శాకాహారం, శాకాహారం, శాకాహారం. వనపర్తి జిల్లా గాంధీ చౌకలోని పాతకోట శివాలయంలో పిరమిడ్ నిర్మాణం కోసం 41 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 4వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన సాయిలు పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం గొప్పతనం గురించి చక్కగా తెలియజేశారు. అలాగే మనిషి విజయాలు సాధించాలంటే, ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ఏమి చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సాయిలను 3 అక్షరాలు 3 నెలలు నేర్చుకున్నా. ఎంత అజ్ఞానం ఉన్న వ్యక్తిని ఇప్పుడు ధ్యానంతో ప్రపంచం అంతా తిరుగుతా ఉన్నా. అది ధ్యానం యొక్క ధ్యానం యొక్క గొప్పతనం. కాబట్టి మరి అనుకున్న విజయాలు సాధించాలనుకుంటే, ఇంకా గొప్ప గొప్ప స్థితి పొందాలనుకుంటే ఇంకా ఏం చేయాలి, దానికోసం నేను చెప్తాను. భాష చదువుకున్నాడు, భాష అందరూ మాట్లాడండి దగ్గర. మరి మహానుభావులు చెప్తా ఉంటారు. మీరు స్టార్ట్ చేసిన మట్టి అందరూ మౌనంగా ఉండండి. మీ కనబడ నోరు గోడ అడ్డం అయితే గోడకు ఉంది. మహానుభావులు చెప్తా ఉంటారు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, అధికంగా మాట్లాడితే ప్రశాంతాన్ని కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం, అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతాం అట. ఇన్ని కోల్పోయిన విజయాలు సాధిస్తామా? ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఒక గుణం కోల్పోతామన్న రావాలని కష్టం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ ఎల్లమద్ది నాగేశ్వరరావు నివాసంలో సామూహిక ధ్యానము, ఆత్మజ్ఞాన బోధ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ పాల్గొని ధ్యానం ఎలా చేయాలి, దేవాలయంలో ధ్యానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాల గురించి వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు అనంతలక్ష్మి, సుధాదేవి, నాగేశ్వరరావు, సరోజిని, వెంకటాపురం మాస్టర్స్ 30 మంది పాల్గొన్నారు. అందరి ద్వారా జ్ఞానం పొందే మార్పు తెచ్చుకోవాలి. అదే మనకు గురువుగా నేర్పించింది. ప్రతి వ్యక్తి దగ్గర నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకోవాలి, మన సిస్టాన్ని ఏదో లోపాలను సర్దించుకోవాలనేవారు. అదే గురువుగారు గొప్పది. అవునా? మరి ఒక సాయిబాబాని ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. మహారాష్ట్రలో ఉంది ఆయన సమాధి. నాకు మెసేజ్ అడిగా, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా నేను హిందువా ముస్లిమా అని భావిస్తుంటారు. ఈ సాయిబాబా ముస్లిమా హిందువా అనుకుంటుంటారు. అవునా? శరీరపరంగా చూస్తే నేను హిందువా ముస్లిమా అని మీరు భావిస్తాను. కానీ ఆత్మపరంగా చూస్తే నేను హిందువుడు కాదు, ముస్లిం కాదు, నేను పరమాత్మ స్వరూపాన్ని. ఓ మానవులారా, మిమ్ములను కూడా మీరు శరీరపరంగా చూసుకుంటే అప్పుడు మీరు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు. కానీ మిమ్మల్ని మీరు ఆత్మపరంగా చూసుకుంటే మీరు హిందువులు కాదు, ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు, ఆత్మస్వరూపాలు. కనుక మిమ్మల్ని మీరు శరీరపరంగా కాకుండా ఆత్మపరంగా చూసుకోవాలి. యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మండల ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా గుడ్లూరులో యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం, శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ధ్యానం, యోగాతో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరించడంతో పాటు స్వయంగా యోగాసనాలు వేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు, ప్రజలు, ధ్యానులు పాల్గొన్నారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మల్లీశ్వరి, హరినాథ్ బాబులు పాల్గొని స్వామి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు. ధ్యాన సాధనతో శ్రీవారి సేవకులు మరింత ఉత్సాహంగా స్వామి సేవ చేయగలరని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 263వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. భగవద్గీత గురించి ఉపమానాలు, కథలతో ఎంతో అద్భుతంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆత్మకు జననాలు, మరణాలు, మృత్యువు ఇట్లాంటి పుట్టుకలు ఉండవు. సో శరీరానికి ఉంటాయి. సో శరీరానికి ఇవి నిరంతరము జరిగే చక్రం మాత్రమే. ఆత్మ ఏ చక్రంలోనూ ఇరుక్కోదు. సో అశాశ్వతం గురించి అలా బాధపడాల్సిన పని లేదు, శాశ్వతం గురించి అసలు ఆలోచించాల్సిన పని లేదు. కాబట్టి దేనికోసం నువ్వు దుఃఖిస్తున్నావు, ఎందుకోసం బాధపడుతున్నావు? కాబట్టి మనము ఆత్మ అనేది ఈ పుట్టుకకు ముందు ఉంది, పుట్టిన తర్వాత ఉంది, దాని తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. సో శాశ్వతమైన ఆత్మ
నేను అని తెలుసుకుంటే నీకు దుఃఖం ఉండదు. సో శరీరం అశాశ్వతము, అశాశ్వతమైన శరీరంలో నేను జీవిస్తున్నాను, ఈ శరీరం నాకు అశాశ్వతము అన్నప్పుడు నీకు దుఃఖం ఉండదు. కాబట్టి నువ్వు ఆత్మతత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునే జ్ఞానమైనా, శరీర తత్వాన్ని అర్థం చేసుకునే జ్ఞానమైనా నీకు మోహం ఉండదు, దుఃఖం ఉండదు. హైదరాబాద్ పెద్దంబర్పేట్ సాయి నగర్ లో గల సాయిబాబా ఆలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరసింగరావు ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు జ్ఞానదాత నరసింగరావు ఇతర పిరమిడ్ మాస్టర్లు ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యాన సాధనతో మనిషిలో ఎలాంటి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఫస్ట్ మామూలు అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ 2-3 సార్లు చూడలేదు, వాళ్ళు కలవలేదు. అయితే నేను అమ్మ బాబా కూడా అంటే సరే మరి బాబా కూడా గురువారం ఫస్ట్ మనం అప్పట్లో బాబా కూడా వెళ్ళాము అంటే సరే ఓకే అయ్యాము. అయితే సరే ఇంకొకటి ఏంటంటే పిరమిడ్లో కూడా అందరూ రావట్లేదు. ఇక్కడ మనకు ఊళ్ళో అయితే కొత్త వాళ్ళు వస్తారు, వచ్చారు, చాలా కొత్త విషయాలు చాలు. అందుకని కొత్త ఊళ్ళో మనకు ఇక్కడ తెలుస్తుంది అసలు మనకు ధ్యానం అంటే ధ్యాన ప్రచారానికి మనం ఏం చేస్తున్నాం. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని శివాలయంలో 7వ వారం మౌన ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. కొత్త ధ్యానులకు ధ్యాన విశిష్టత, పిరమిడ్ విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. ఎవరు వయసు ఎంత ఉంటుందో అని నిమిషాలు ధ్యానం చేస్తున్నారు. ఈ అవకాశం ఇంకా అద్భుతమైనది. ఈ దేవాలయంలో చేస్తున్నామంటే ఎంతో అదృష్టం. అందరు రావు ఎందుకు, మనమే వచ్చి చేస్తున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులము. ఎవరి పని ప్రతి మనిషికి ఆలోచన మరి వీటిలో 78 నాడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజు ధ్యానం చేస్తూ. పల్నాడు జిల్లా చింతపల్లి గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను చేతబూని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ శాకాహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు తెలియజేసి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని కోరారు. ఈ శాకాహార ర్యాలీలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అందరూ ధ్యానులుగా మారండి, అందరూ ధ్యానులుగా మారండి, ధ్యానం చేయండి. జీవహింస, 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 ధర్మోరక్షితి, 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 ధర్మోరక్షితి. చేద్దాం 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 పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ స్వరభారతి సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 21న సికింద్రాబాద్ ప్యారడైజ్ లో గల శ్రీ జూలూరి వీరేశలింగం కళ్యాణ మండపంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు.
పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.